హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో బుధవారం నుంచి ఆదివారం వరకు జరిగిన టమాటా ధరలు అన్ని మార్కెట్లో ఎంత పడ్డాయి దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఎవరైనా కొత్త వారు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ముందుగా బుధవారం అంటే 12వ తారీఖు 2వ నెల 2025వ తారీఖు జరిగిన మార్కెట్ల ప్రకారం బుధవారం రోజు మదనపల్లి వచ్చేసి టాపు 370 రూపాయలు, కలికిరి టాపు 240 రూపాయలు 15 కేజీల బాక్సు, కలకాడ టాపు 260 రూపాయలు, చింతామణి టాపు 150 రూపాయలు, పలమనేరు టాపు 240 రూపాయలు, కోలారు టాపు 180 రూపాయలు, తిరుపతి టాపు 400 రూపాయలు, వడ్డేపల్లి టాపు 150 రూపాయలు, అనంతపురం టాపు 200 రూపాయలు, నాసిక్ టాపు 200 రూపాయలు, చిన్నమండ్య టాపు 330 రూపాయలు, మురకల చెరువు టాపు 250 రూపాయలు, గుర్రంకొండ టాపు 340 రూపాయలు, గుర్రంకొండ అలాగే మదనపల్లి తిరుపతి వచ్చేసి 30 కేజీల బాక్సు, మొలకల చెరువు 25 కేజీల బాక్సు, మిగతా కలికిరి, కలకాడ, చింతామణి, పలమనేరు, కోలారు, వడ్డేపల్లి, అనంతపురం వచ్చేసి 15 కేజీల బాక్సు ధరలో. ఇది వచ్చేసి బుధవారం జరిగిన ధర. తర్వాత గురువారం 13వ తారీఖు 2వ నెల 2025వ సంవత్సరం మదనపల్లి 30 కేజీల బాక్సు టాప్ ధర 400 రూపాయల దాకా అయితే వెళ్ళటం జరిగింది. తర్వాత కలికిరి వచ్చేసి 15 కేజీల బాక్సు 230 రూపాయలు. తర్వాత కలకాడ వచ్చేసి 15 కేజీల బాక్సు 250 రూపాయల టాప్ ధర వెళ్ళింది. చింతామణి 14 కేజీల బాక్సు 140 రూపాయలు, పలమనేరు 15 కేజీల బాక్సు 150 రూపాయలు, కోలారు 15 కేజీల బాక్సు 170 రూపాయలు, వడ్డేపల్లి 15 కేజీల బాక్సు 150 రూపాయలు, అనంతపురం 15 కేజీల బాక్సు 180 రూపాయలు, నాసిక్ 20 కేజీల బాక్సు 200 రూపాయల దాకా అయితే వెళ్ళింది 13వ తారీఖు. ఇంకా తర్వాత 14వ తారీఖు విషయానికి వస్తే 14వ తారీఖు కొన్ని మార్కెట్లో అయితే రేటు పెరిగింది, కొన్ని మార్కెట్లో అయితే రేటు తగ్గింది. ముందుగా ఇంకా మదనపల్లి చూసుకుంటే 30 కేజీల బాక్సు 360 రూపాయలు పడింది. 13వ తారీఖు మీద పోల్చుకుంటే ఇక్కడ 40 రూపాయలు తగ్గింది మదనపల్లి మార్కెట్లో. తర్వాత కలికిరి మార్కెట్ అయితే 60 రూపాయలు తగ్గి 160 రూపాయల దాకా వెళ్ళింది 14వ తారీఖు 15 కేజీల బాక్సు. కలకాడ కూడా అంతే 50 రూపాయలు తగ్గింది, 200 రూపాయల టాప్ ధర అయితే వెళ్ళడం జరిగింది. చింతామణి మార్కెట్ 50 రూపాయలు పెరిగి 190 రూపాయల దాకా వెళ్ళింది. పలమనేరు మార్కెట్ 170 రూపాయలు 15 కేజీల బాక్సు, కోలారు 220 రూపాయలు 15 కేజీల బాక్సు, తిరుపతి 350 రూపాయలు 30 కేజీల బాక్సు, వడ్డేపల్లి 200 రూపాయలు 15 కేజీల బాక్సు, అనంతపురం 150 రూపాయలు 15 కేజీల బాక్సు, నాసిక్ 220 కేజీల బాక్సు, చిన్నమండ్యం 330 రూపాయలు. ఇంకా తర్వాత 15వ తారీఖు చూసుకుంటే 15వ తారీఖు కొన్ని మార్కెట్లు అయితే రేట్లు పెరిగాయి 14వ తారీఖు మీద పోల్చుకుంటే. 15వ తారీఖు మదనపల్లి 100 రూపాయల నుంచి 440 రూపాయలు 30 కేజీల బాక్సు, కలికిరి 50 రూపాయల నుంచి 180 రూపాయలు 15 కేజీల బాక్సు, కలకాడ 50 రూపాయల నుంచి 230 రూపాయలు, చింతామణి 50 రూపాయల నుంచి 150 రూపాయలు, పలమనేరు 50 రూపాయల నుంచి 200 రూపాయలు 15 కేజీల బాక్సు. కోలారు విషయానికి వస్తే నాటుకాయలు 50 రూపాయల నుంచి 235 రూపాయలు, 50 రూపాయల నుంచి 220 రూపాయలు హైబ్రిడ్, తిరుపతి 50 రూపాయల నుంచి 350 రూపాయలు 30 కేజీల బాక్సు, వడ్డేపల్లి 50 రూపాయల నుంచి 220 రూపాయలు, అనంతపురం 50 రూపాయల నుంచి 150 రూపాయలు. తర్వాత నాసిక్ 50 రూపాయల నుంచి 200 రూపాయలు 20 కేజీల బాక్సు, చిన్నమండ్యం 320 రూపాయలు, పొంగునూరు 15 కేజీల బాక్సు 50 రూపాయల నుంచి 180 రూపాయల దాకా అయితే వెళ్ళడం జరిగింది 15వ తారీఖు. ఇంకా తర్వాత 16వ తారీఖు ఆదివారం చూసుకుంటే ఈరోజు మదనపల్లి 100 రూపాయల నుంచి 420 రూపాయలు,
కలికిరి 15 కేజీల బాక్సు 50 రూపాయల నుంచి 200 రూపాయలు, కలకాడ 50 రూపాయల నుంచి 260 రూపాయలు, చింతామణి 50 రూపాయల నుంచి 230 రూపాయలు, కోలారు 50 రూపాయల నుంచి 250 రూపాయలు, తర్వాత తిరుపతి 50 రూపాయల నుంచి 450 రూపాయలు 30 కేజీల బాక్సు, వడ్డిపల్లి 50 రూపాయల నుంచి 240 రూపాయలు, అలాగే అనంతపురం 50 రూపాయల నుంచి 150 రూపాయలు, నాసిక్ 50 రూపాయల నుంచి 200 రూపాయలు, అలాగే పుంగునూరు 50 రూపాయల నుంచి 200 రూపాయల దాకా అయితే జరిగింది. బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం జరిగిన టమాటా ధరలు అండి ఇవి. ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్కలాగా వెళ్తుంది. కాకపోతే మార్కెట్లో అయితే అవే రేట్లు కొనసాగుతున్నాయి. ఒకరోజు 10, 20, 30 రూపాయలు అటు వేరియేషన్ అవుతున్నాయి. కానీ మ్యాక్సిమం అయితే చిన్న బాక్స్ వచ్చేసి 50 రూపాయల నుంచి 250 రూపాయల లోపు, పెద్ద బాక్స్ వచ్చేసి 100 రూపాయల నుంచి 450 రూపాయల లోపే మార్కెట్లు అయితే జరుగుతున్నాయి. అది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 2 రాష్ట్రాల్లో అయితే చూడాలి. మరి రేపు సోమవారం, వారం చేంజ్ అయింది, వీక్ స్టార్టింగ్, మరి ధరలు ఎలా ఉంటాయి అనేది తెలియాల్సిందే. ప్రజెంట్ బయట రాష్ట్రాల బండ్లు కూడా నిన్న మొన్నటి మీద పోల్చుకుంటే ఈరోజు కొంచెం బయట రాష్ట్రాల బండ్లు తగ్గాయి. రేట్లు ఎలా ఉంటాయి అనేది మాత్రం ఉదయం 6 గంటల తర్వాత అయితే తెలుస్తుంది. ఫస్ట్ మార్కెట్ కలికిరి స్టార్ట్ అయింది కాబట్టి కలికిరి మార్కెట్ రేట్లు చూస్తే కానీ మార్కెట్ ఎలా ఉంటుందని. ఇప్పుడైతే ఈ 20 రోజులైతే మాత్రం ఫిబ్రవరి ఇంకొక 16 రోజులు ఉంది కదా, ఈ ఫిబ్రవరి నెలలో అయితే రేట్లు అయితే భారీగా అయితే ఎక్స్పెక్ట్ ఏం పెట్టుకోవద్దు. ఇవే రేట్లు అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది. ఒకవేళ మహా పెరిగినా ఒక 20-30 రూపాయలు, ఒక 50 రూపాయల దాకా పెరగవచ్చు, అంతేగాని భారీగా పెరిగే అవకాశం అయితే లేదు. ఇంకా మిగతా రాష్ట్రాల విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్, హర్యానా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీలో కూడా అంతే అండి. 100 రూపాయల నుంచి 250 రూపాయల లోపే మార్కెట్, 100 రూపీస్ టు 250 రూపీస్ లోపే మార్కెట్ 25 కేజీల బాక్సు. ఛత్తీస్గఢ్లో అయితే మాత్రం 50, 60, 70, 80 పడుతుంది. మధ్యప్రదేశ్లోని శివపూరిలో కూడా అంతే 50, 60, 70, 80, 90. ఈసారి ఛత్తీస్గఢ్ తర్వాత మధ్యప్రదేశ్ ఫార్మర్స్ అయితే భారీగా నాటారు. దానివల్లే రేట్లు అనేది వాళ్ళకి రేట్లు లేవు, అలాగే మన మార్కెట్లకు కూడా రేట్లు లేవు. చూడాలి మరి ధరలు తొందరగా పెరగాలని కోరుకుందాము. ఇంకా మార్కెట్లో అయితే మార్చి 3rd, 4th వీక్ కల్లా కొంచెం ఒక స్టేబుల్గా వెళ్ళే అవకాశం అయితే అగపడుతుంది. చూద్దాం. నా స్టేబుల్ అంటే ఒక 700-800, 1000 లోపు అయితే మార్కెట్ అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే వీడియో మొదటగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.